మాట్లాడే ముందు దయచేసి ఆగండి ప్లీజ్. రామన్న ఒక 5 నిమిషాలు మాట్లాడారు. ఇవాళ ఈ సభ అనేది సర్పంచ్లతో అన్నతో ఫోటో ఒకటి ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. దానికోసం అని మిగతా వాళ్ళందరూ కూడా పోటీపడి ఇబ్బంది పెట్టొద్దు. సర్పంచ్లందరూ ఎన్నికైన తర్వాత వారి కోరిక మేరకు ఈ సభ పెట్టుకున్నాం కాబట్టి మిగతా నాయకులందరూ కూడా ఇవాళ నేను చేతులేసి మీ అందరూ కూడా పాదాభివందనం చేసి రిక్వెస్ట్ చేస్తున్నా. రామన్నతో సర్పంచ్ ఫోటోకి మీరు దయచేసి అనుమతించాలి. కొద్ది మంది ముందు చేరికలు ఉంటాయి. ఆ చేరికలు రఘునాథ్పల్లి అదేవిధంగా మా బచ్చన్నపేట 1-2 జాయినింగ్స్ తప్ప అవి జాయినింగ్స్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళ సర్పంచ్లు అందరూ కూడా అన్న మాట్లాడిన తర్వాత ఇట్లా తీసుకొని వస్తాం. మిగతా వాళ్ళు వస్తే కూడా నిర్దాక్షిణ్యంగా పంపిస్తామని ముందు తెలియజేస్తూ 2 నిమిషాలన్నా ఈ సభ మీరు మొన్న ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి 4 రోజుల కింద మిమ్మల్ని అడిగితే మీరు మాకు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఒకవైపున సభ అది శాసనసభ జరుగుతూ ఉన్నది. శాసనసభలో మనందరి యొక్క గొంతు నొక్కుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని మనం బహిష్కరించడం జరిగింది. అయినా కూడా మన యొక్క సమస్యల మీద ఇప్పటికే మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాం. ఇంత దుర్మార్గమైన శాసనసభ ఎప్పుడు కూడా మనం చూడలేదు. కాబట్టి ఆ శాసనసభలో ఒకవైపు మీరు పోరాడుతూ ఇవాళ జ్వరంతో ఉన్నా కూడా మా జనగామ సర్పంచ్లందరినీ అభినందించాలని చెప్పేసి వచ్చినందుకు ముందుగా జనగామ సర్పంచ్ల తరఫున జనగామ నాయకులు కార్యకర్తల తరఫున మీకు నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను. 2 అంశాలు. ఇవాళ సర్పంచులు మామూలు విజయం సాధించలే. జనగామ నియోజకవర్గానికి వచ్చే ముందు స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం అన్న కూడా నన్ను వీలైతే కొన్ని గ్రామాలు తిరగమని చెప్పేసి అన్నారు. ఇవాళ ఈ యొక్క సభ జరుగుతున్న స్థలం లింగాల గన్పూర్ మండలం. ఈ లింగాల గన్పూర్ మండలంలో 21 గ్రామాలుంటే మేము ప్రచారానికి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి మమ్మల్ని అనుమతించలే. అయినా లింగాల గన్పూర్ 800 మెజార్టీతో అద్భుతంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 21 సర్పంచులుంటే 10 సర్పంచ్ గెలడమే కాకుండా నేలపొగలకు సంబంధించిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఇవాళ అక్కడ గెలిచిండ్రు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కి రాజీనామా చేసి మా చెల్లె నేలపొగల నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. అనేక మంది యువతులు ఉన్నత విద్యావంతులు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి అండగా ఖచ్చితంగా కేసీఆర్ కి కేటీఆర్ కి అండగా ఉంటామని చెప్పేసి వచ్చిండ్రు. 21 పోస్టులో 21 సర్పంచ్లో 10 సర్పంచ్లు గెలిచినాం. ఒక మన రెబల్ గెలిచిండు. 3 కూడా 2 ఓట్లు, సిరిపురం 16 ఓట్లు, మాలికాపురం 18 ఓట్లు, మిగతా అతి తక్కువ ఓట్లతో గెలిచిపోయినాం. ఖచ్చితంగా ఇక్కడ లింగాల గన్పూర్లో టీఆర్ఎస్ పార్టీకి అద్భుతమైన మెజారిటీ వచ్చింది. ఇక్కడ మొదలైతే స్టార్ట్ అవుతుంది. విజయం సాధించినాం. మా స్వగ్రామమైన సోట్స్పల్లికి వచ్చి కూడా మాట్లాడిన ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే 10 ఓట్లు మాకు పెరిగినాయి అన్న. మా సోట్స్పల్లిలో 450 ఓట్లు, పక్కన పీసర్లో 500 ఓట్లు, పక్కన ఉండే విజయరామారావు గారు ఉన్న ఊర్లో 750 ఓట్లతో వేలేరులో ఉండే 11 గ్రామాల్లో 8 గ్రామాలు గెలిచినాం. చిన్న పుట్ట 2 గ్రామాలు కడెంసీఆర్ గెలిస్తే 1 ఇండిపెండెంట్ గెలిచిండ్రు. అదేవిధంగా చిలుపూరు కూడా చిన్న పెండ్యాల మొదలు పెట్టుకుంటే రాజవరం గాని, లింగంపల్లి గాని, కొండాపూర్ గాని ఈ అన్ని గ్రామాలు కూడా గెలుచుకున్నాం. అత్యంత పేదవాడి ఇలా చిలుపూరు హెడ్ క్వార్టర్స్ లో పోటీ చేస్తే 32 ఓట్లతో ఓడిపోయిండు. పక్కన ఉన్న పల్లగుట్టలో 20 ఓట్లతో ఓడిపోయినాం. ఆ పక్కనే ఉన్న గ్రామంలో కూడా రాయగూడెంలో 2 ఓట్లతో ఓడిపోతే ఇంకో దగ్గర టాస్ వేస్తే ఓడిపోయినాం. మిగతా ఒక 5 గ్రామాలు కూడా అక్కడ కూడా గెలుచుకున్నాం. రఘునాథపల్లిలో బెదిరించి అదిరించినా కూడా 12 గ్రామాలు గెలుచుకున్నాం. మళ్ళీ ఒక 4 గ్రామాలు ఇవాళ రఘునాథపల్లి హెడ్ క్వార్టర్స్ లో గెలిచిన మన యొక్క మిత్రుడు అజయ్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులే గెలిచిన వారు కూడా ఇవాళ మన పార్టీలో ఇవాళ చేరబోతా ఉన్నారు. మొన్ననే గెలిచిన రఘునాథపల్లి హెడ్ క్వార్టర్స్ లో. కాబట్టి మెజార్టీ స్థానాల్లో కూడా మనం పైసలు ఖర్చు పెట్టకున్నా మన యొక్క ప్రేమతో ఇవాళ స్టేషన్ కన్పూర్ లో కూడా అద్భుతమైన విజయాలు వచ్చినాయి. ఇక జనగామ జిల్లా చూసుకున్నట్లయితే
జనగామ నియోజకవర్గం చూసుకుంటే జనగామ మండలంలో 21 గ్రామాలుంటే 11 గ్రామాలు గెలుచుకున్నాం. రామ్మోహన్ రెడ్డి అని ఒట్లకొండకు సంబంధించిన అతన్ని ఇవాళ మనం సర్పంచ్ల ఫోరంగా చేసుకున్నాం. ఒట్లకొండ జనగామ పక్కనే పెంబర్తి, అదేవిధంగా ఒట్లకొండ, ఎల్లంల, యశ్వంతాపూర్ సంబంధించిన 4 గ్రామాలు కూడా గెలుచుకున్నాం. అత్యంత పిన్న వయస్కుడు వాళ్ళు గెలుచున్నారు. రేఖ చెల్లె చెప్పిన వేరే ఉద్దేశంతో నేను వద్దని చెప్పిన కానీ చెల్లె గెలిచి, అదేవిధంగా యశ్వంతాపూర్ని సంపత్ గెలిచిండ్రు. నర్మెటలో మెజార్టీ స్థానాలు గెలుచుకున్నాం. ఇప్పుడే మీకు దండ చేసిన డాక్టర్ రాజు అనేక మంది మంచి మిత్రులు గెలిస్తే వారితో పాటు కంతి ఆంజనేయులు అని చెప్పి దళితుల్ని ఇలా సర్పంచ్ల ఫోరం తీసుకున్నాం. సర్పంచ్ల ఫోరం తీసుకున్నామన్నా వెల్దండ అనే పెద్ద గ్రామం, నిమ్మరాజరెడ్డి గ్రామానికి సంబంధించిన పెద్ద గ్రామానికి సంబంధించి వారు గెలిస్తే వారి సర్పంచ్ల ఫోరం తెలుసుకున్నాం. తరిగొప్పులో కూడా మన వాళ్ళు ఇద్దరు ఇండిపెండెంట్ గా గెలిస్తే ఆ మల్లయ్య గారిని సర్పంచ్ల ఫోరం అని చేసుకోవడం జరిగింది. అచ్చన్నపేట 20 గ్రామాలతో అతిపెద్దది 15 చేసుకుని ఒక ఫిరోజ్ని సర్పంచ్ల ఫోరం చేసుకున్నాం. 4 మండలాల్లో జనగాం జిల్లా సంబంధించిన 4 మెజార్టీ వచ్చినాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతాన్ని చెప్పిన చేర్యాల్లో కూడా ఉపేందర్ రెడ్డి గారిని సర్పంచ్ల ఫోరం చేసుకున్నాం. 21 గ్రామాల్లో 12 గ్రామాలు మనం గెలుచుకోవడం జరిగింది. మద్దూరులో 10 ఉంటే 7 గెలిచినాం. 16 ఓట్లతో బీజేపీ గెలిచింది. మద్దూరు సంబంధించిన సత్యనారాయణ వారు ఫోరం చేసుకున్నాం. ఈ విధంగా 131 గ్రామాల్లో 70 గులాబీ కండువా వేసుకొని గెలిచినాం. 2 గ్రామాల సర్పంచుల్లో ఒక ఇండిపెండెంట్, ఒక కాంగ్రెస్ మిత్రుడు కూడా నిన్న మొన్న మీ సమక్షంలోనే మాకు అంకుశాపూర్ బాలరాజ్ అన్న మొన్ననే మీకు జాయిన్ అయ్యండి. మీకు తెలుసు పాతకాలంలో మీతో పాటు మొత్తం కూడా అందులో పాదయాత్రలో పాల్గొన్న బాలరాజ్ తమ్ముడు చాలా మంచిగా చేస్తున్నాడు. కాంగ్రెస్ గెలిచి ఇవాళ చేయండి, వారికి ఆహ్వానం పలుకుతున్నాం. ఇండిపెండెంట్లు ఇంకొక 5 మంది చేరుతున్నారు. 65% సీట్లు సర్పంచ్లో గెలిచినాం. 75% సీట్లు 83 ఉప సర్పంచ్లు గెలిచినాం. 80% వార్డు సభ్యులు గెలిచినాం. ఇదంతా ఇవాళ కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద ఉన్న ప్రేమ, మన ఇవాళ తెలంగాణ తెచ్చిన నమ్మకంతో గెలిచిన ఆనందం కలిగించింది. మీ రాకతో ఏదో సంతోషపడో స్ఫూర్తినో కాకుండా ఆ యొక్క నాయకులు, కార్యకర్తలు అందరితో ఒక విశ్వాసం మీకు తెలియజేస్తున్నా. చెప్పాలా మీ అందరి తరఫున వచ్చే ఎన్నికలు ఎప్పుడైనా కూడా ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు సంబంధించిన ఈ 3 నియోజకవర్గాలు జనగామ, పాలకుర్తి స్టేషన్ లో మీకు ఇలా గులాబీ జెండా ఎగరవేస్తాం. 2001 నుండి ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచే టిఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో, క్లిష్ట సమయంలో కూడా చేర్యాల గాని, జనగామ గాని, స్టేషన్ గన్పూర్ గాని గులాబీ కండగా నిలిచింది. నిన్నగాక మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా స్టేషన్ రోజుకో కేసు పెట్టినా, పోలీసుల నిర్బంధం, మిగతా వాళ్ళ యొక్క ఇబ్బందులున్నా కూడా ఇవాళ మా అందరికి కూడా గులాబీ జెండాకే వాళ్ళందరూ కూడా స్వాగతం పలికినరు, ఎన్నుకున్నారు. ఒకటే విషయం అన్నా,
ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అనేక అవాంతరాలు ఉంటాయి, డబ్బు ప్రభావం ఉంటుంది. అయినా కూడా వచ్చేది గుర్తు మనది కారు గుర్తుంటది. కాబట్టి మీరిచ్చిన స్ఫూర్తి, మీరు చెప్పే మాటలు విని ఖచ్చితంగా మా జనగామ మున్సిపాలిటీ మీద, మా చేర్యాల మున్సిపాలిటీ మీద మీ మాటలు విని ఖచ్చితంగా స్ఫూర్తి పొంది మా యొక్క ఈ రెండింటి మీద కూడా గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నామన్నా. అదేవిధంగా గన్పూర్ కొత్తగా మున్సిపాలిటీ అయింది. ఆ మున్సిపాలిటీకి అడుగడుగున అడ్డుపడ్డది కడియం శ్రీహరి. గన్పూర్ మున్సిపాలిటీ వస్తే మున్సిపాలిటీకి అడ్డుపడ్డది కడియం శ్రీహరి. ఆ విషయాన్ని మనం చెప్పి అది కల్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము మా దగ్గర ఉన్న సమస్యలు ఒక 3-4 ఉన్నాయన్నా. జనగామ జిల్లాలో ఇప్పటికే కరెంటు సాయంత్రం 5 గంటలకు తీసేస్తున్నారు. మళ్ళా పొద్దున 1ంటికా 2ంటికా 3ంటికా 4ంటికా తెలియట్లేదు. కరెంటు ఈ విషయం మీద మీరు ఖచ్చితంగా మేము ఇక్కడ మాట్లాడుతున్నాం, రాష్ట్రంలో కూడా మీరు మాట్లాడాలని తెలియజేస్తున్నాం. జనగామలో 5 జిల్లాల్లో ఏదైతే జనగామ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, నల్గొండ ఆ యాప్ లో కూడా ఇలా ఫెయిల్ అయిన తర్వాత మళ్ళా కార్డు అని మొదలు పెట్టిండ్రు. ఆ కార్డు కూడా మా దగ్గర సిద్దిపేటలో మొదలు పెట్టిండ్రు. యాప్ మాకు జనగామలో మొదలు పెడితే కార్డు మాకు సిద్దిపేటలో మొదలు పెట్టిండ్రు. యూరియా షాపుల్లో ఉంటే నిజంగానే ఒకవేళ పిఎస్సిఎస్ లో ఉంటే ఏ యాప్ లేకున్నా కార్డు లేకున్నా మాకు దొరికేది. దాన్ని ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి ఇవాళ యూరియా విషయంలో కూడా ఇవాళ ఒకవేళ యాప్ లో కానీ కార్డులు ఇచ్చినా కూడా 5 ఎకరాలు ఉంటే 2 లేక 3 ఇస్తున్నారు. 10 ఎకరాలు ఉన్నట్లయితే 5 లేక ఇస్తాం. వాడు 15 రోజులకు 2 బస్తాలు ఇస్తే మళ్ళా 15 రోజుల తర్వాత మళ్ళీ ఒక 3 బస్తాలు ఇస్తే మా పంటకు ఇలా యూరియా వేసే అవకాశమే రాదు. గతంలో నష్టపోయింది మా రైతాంగం, మరలా ఇలా నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యూరియా సమస్య మీద కూడా మీరు పార్టీగా పోరాటం చేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా యాసంగిలో సన్న వడ్లు వండించిన వాళ్ళందరికీ కూడా బోనస్ ఇస్తామని చెప్పేసి ₹1 బోనస్ కూడా ఇవ్వలేదు. 1250 కోట్ల బోనస్ గత యాసంగి డబ్బులు ఇప్పటి వరకు రాలేదు. ఈ సమస్య మీద కూడా దయచేసి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నేను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి మీరు ఆనాడు వస్తే మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నారు. మా జనగామకు 30 కోట్లు ఇచ్చారు, చేర్యాలకు 15 కోట్లు ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేతగా నాయకులు ఆ 30 కోట్లను 15 కోట్లను ఆపేసి జనగామ పట్టణ అభివృద్ధికి అడ్డుపడ్డారు, చేర్యాల పట్టణ అభివృద్ధికి అడ్డుపడ్డారు. ఆయన వచ్చే నిధులతో ఉన్న నిధులతో ఏదో విధంగా మేము నెట్టుకొస్తా ఉన్నాం. మీ నాయకత్వంలో మరలా ఖచ్చితంగా మీరు రేపొద్దున మున్సిపల్ శాఖ మీ దగ్గర ఉంటే మొత్తం కూడా జనగామ పట్టణాన్ని మీ సిరిసిల్లకు ధీటుగా చేసేందుకు మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. మా సిద్దిపేటకు గజ్వేలు సిరిసిల్ల అని అందరూ అంటుంటారు, దాని ప్రకారం చేస్తానని మా అందరికి చెప్పినాం. 30 కోట్లు మీరు ఇచ్చిండ్రు, 15 కోట్లు ఇచ్చిండ్రు, చేయలేకపోయినాం. 3 సంవత్సరాల తర్వాత మనదే ప్రభుత్వం రాబోతుంది. రామన్న మన మున్సిపల్ మంత్రిగా కూడా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మా జనగామను, చేర్యాలను, గన్పూర్ను కూడా మీతో పాటు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఒక మాట చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. చివరిగా మా పద్మశాలీలు ఇక్కడ చాలా మంది ఉంటారు పట్టణంలో, చాలా వాళ్ళకి కావాల్సిన కోసం మీరు కృషి చేసిండ్రు. సిరిసిల్ల రైతాంగం మొత్తం పద్మశాలీల కోసం ఏదైతే కృషి చేసిండ్రో ఇప్పటిదాకా మీరు చేసిన స్కీమ్స్ ఏమి రావట్లే, డబ్బులు రావట్లే, చాలా ఇబ్బంది పడుతున్నారు పద్మశాలి సోదరులు. దాని గురించి ఒకసారి మాట్లాడాలని కోరుతూ మేము 3,000 అని చెప్పినాం. ఒక 1000 మంది స్టేషన్ గన్పూర్ నుంచి వెళ్ళి 1000 మంది మా దయన్న మేము జనగామ జిల్లా కాబట్టి 2000 వస్తా అనుకుంటే 10,000 మందికి పైన వచ్చిండ్రు.
ఇప్పటికే చాలా మంది వచ్చిండ్రు. పాలకుర్తి సర్పంచ్ అందరూ వచ్చి చెప్పిన తమ్ముడు, పాలకుర్తి వాళ్ళు మా అన్న చెప్పుకుండు కదా అని. పాలకుర్తిలో దేవరూపులలో అత్యధికంగా ఎక్కువగా గెలిచిండ్రు. దయాన్ని చెప్పిండని చెప్పేసి నేను చెప్పలే, మా రాజన్న మర్చిపోయిందని చెప్పి నేను చెప్పినాం. ఓకే, పాలకుర్తిలో కూడా దయచేసి అన్నలు కూడా పాలకుర్తిలో 3 మండలాలలో మా అన్న చెప్పిండు, మీకు ఇంత ముందు 45,000 మెజార్టీ తొర్ర అయితే ఇప్పుడు మళ్ళా బొర్రలాగా 18,000 మెజార్టీ వచ్చిందని చెప్పింది. కాబట్టి అందులో అన్ని కలిసినాయి. అన్ని సర్పంచులు దేవరూపులలో మెజార్టీ గెలిచిండ్రు. మిగతా దానిలో కూడా మీరే పెద్ద మెజార్టీలు గెలిచినని చెప్పేసి కూడా